హరి ఓం తత్సత్. శ్రీ మాత్రే నమః. నా పేరు స్వామి ప్రజితానంద. ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలిత దివ్య సహస్ర నామ స్తోత్రమునకు అమ్మ నామములు మరియు మంత్రములని కూడా చెప్పవచ్చు. వాటికి ఒక్కటిగా అర్థము ఒక్కొక్క వీడియోలో తెలపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ మాత అనే నామముకు మొట్టమొదట అమ్మ నామమును మొదలెడతాం. కాబట్టి శ్రీ అను అర్థానికి గౌరవించదగినదైన మరియు శోభ కలిగిన తల్లి అని కూడా, స్త్రీకి మంగళప్రదమని కూడా చెప్పుతున్నారు. కానీ శ్రీమాత అను నామమునకు ఇక్కడ లలితా సహస్రనామంలో అని మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ శ్రీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ప్రణవములు 5, వాటిల్లో మొట్టమొదటి ప్రణవం అయిన ఓం, రెండవ ప్రణవం అయిన ఐం, మూడవ ప్రణవం అయిన హ్రీం, నాలుగవ ప్రణవం అయిన శ్రీ, ఐదవ ప్రణవం క్లీం. ఈ 5 ప్రణవంలోని శ్రీ అనే 4వ ప్రణవం నుంచి శ్రీమాత లలిత సహస్రంలోని మొట్టమొదటి నామమునకు చేర్చడమైనది. శ్రీమాత అనగా శోభ కలిగిన తల్లి అని, మరియు సరస్వతి, లక్ష్మి, రుద్రాణులకు తల్లి అని కూడా ఈ నామంలో ముఖ్య విశేషంగా చెప్పడమైనది. అలాగే భాష్య విశేషముగా అమ్మకు ఈ శ్రీమాత అర్థమునకు రకరకాల అర్థాలు కూడా ఉన్నవి. అవి ఏమిటంటే, సంసార దుఃఖములను పోగొట్టి మోక్షం ఇచ్చునది అని కూడా అమ్మని శ్రీమాతకు అర్థం తెలుపబడినది. అలాగే మోక్ష లక్ష్మీ స్వరూపమని, అనగా మోక్షం ఇచ్చినటువంటి లక్ష్మీ స్వరూపం కూడా అమ్మ శ్రీమాతకు అర్థం తెలుపబడినది. అలాగే బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను అభివ్యక్తం చేసిన వేద స్వరూపిణి, మరియు వేదములను విభజించిన వేద వ్యాస స్వరూపిణిని కూడా అమ్మకు పేరు, శ్రీమాత అర్థములకు పేరు. అలాగే విశేషంగా విషము కంఠమునందు ధరించిన శివశక్తి స్వరూపిణి అని కూడా ఆమెకు నామం. విషము ధరించిన వాడు శివుడే అయినను, ఆయనకు శివుడికి శక్తికి వ్యత్యాసము ఏదీ లేదు. కాబట్టి ఆమెకు ఆ నామం కూడా ఆమెకు ఇవ్వడమైనది. అలాగే ఈ సకల విశ్వమును ఆవిర్భవించిన తల్లి మరియు త్రికూటములు గల మాతృ మంత్ర స్వరూపిణిని కూడా శ్రీ మాత మంత్రమునకు నామమునకు అర్థము తెలపడమైనది. హరి ఓం తత్సత్.